మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం వ్యవస్థలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ అధికారులతో వేగలేక చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నేను విజయవాడ పార్లమెంటు థర్డ్ ఫ్రంట్ అభ్యర్థిగా ఎంపీగా ఈ యొక్క జిల్లాలో నామినేషన్ వేశాను. నామినేషన్ వేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కేశినేని శ్రీనివాస్ నాని నా యొక్క ఎన్నికల బ్యాలెట్ క్రమ సంఖ్య 16ని నోటాగా ప్రచారం చేస్తూ దాదాపు 3 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఆ ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పేసి ఎలక్షన్కి అగైనిస్ట్గా వారి యొక్క విధానాలు ఉన్నాయని చెప్పేసి మేము రిటర్నింగ్ అధికారి గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అంటే పోలింగ్కి ముందు రోజే అంటే 10వ తారీఖు తీసుకెళ్లడం జరిగింది. ఆ విషయంపై ఎన్నికల అధికారి గారు పట్టించుకోకపోవడంతో మళ్ళీ తదుపరి ఫిర్యాదు 24వ తారీఖు చేశాను. అప్పుడు 31వ తారీఖు కేశినేని శ్రీనివాస్ గారికి నోటీస్ ఇవ్వబడింది. ఆ తర్వాత ఆయన ఎలక్షన్ అయిపోయి పోలింగ్ అయిపోయి రిజల్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత 7వ తారీఖు పంపించారు. నేను రోజు వెళ్ళి ఫిర్యాదు గురించి మాట్లాడుతూ ఉన్నా సరే దాని గురించి ఎలాంటి విషయాలు పట్టించుకోకుండా నాకు 13వ తారీఖు కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి అడిగితే అప్పుడు నాకు ఇచ్చారు. ఈ విషయంపై అందరూ కూడా 7వ తారీఖు నాకు నోటీస్ రాగా కేశినేని శ్రీనివాస్ గారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా 9, 10వ తారీఖులో అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత మన కలెక్టర్ ఢిల్లీ రావు గారు కూడా ఆయన కూడా రిలీవ్ అయిపోతున్నట్టుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి 24వ తారీఖు ఆయన కూడా వెళ్ళిపోయారు రిలీవ్ అయ్యి. ఆ తర్వాత ఈ విషయంపై 2వ తారీఖు అంటే కౌంటింగ్కి ముందే సిపి గారితో ఈ విషయంపై మాట్లాడడం ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారి నాకు నామినేషన్ పత్రం స్వీకరిస్తున్నట్టు సూచిస్తున్నట్టు ఇది 24వ తారీఖు మళ్ళీ పంపించిన లెటరు. దానిపై రిజిస్టర్ పోస్ట్ కూడా చేస్తే ఇంతవరకు నాకు చేరని పరిస్థితి. కేశినేని శ్రీనివాస్ గారికి పంపించిన నోటీసు, ఆయన ఇచ్చిన రిప్లై, సంఖ్యని నోటాగా చూపిస్తూ ప్రచారం చేసిన కరపత్రం డోర్ టు డోర్ పట్టుకున్నా ఫ్యాన్ ఆపేయమని చెప్పా. నేను మీటింగ్ ముందే ఫ్యాన్ ఆపేయండి కొద్దిగా. ఇది పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించింది. నోటా ప్రచారం చేస్తున్న విషయం. ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే గారు ప్రచారం చేస్తున్నారు. తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు ఆయన ప్రచారం చేస్తున్నారు. తర్వాత నగర మేయర్ డిప్యూటీ మేయర్ అవుట్ శ్రీశైలం బెల్లం దుర్గా, తర్వాత నియోజకవర్గ షేక్ ఆసిఫ్ గారు కూడా, తర్వాత దేవినేని అవినాష్ గారు కూడా నా యొక్క కరపత్రాలని నోటా వేసిన దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా మన కేశినేని శ్రీనివాస్ గారు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా యొక్క కరపత్రాలని పంపిణీ చేస్తూ నా యొక్క అభ్యర్థిత్వానికి తీవ్రమైన అన్యాయం చేశారు. దీని గురించి జనవరి 1 నుంచి ఒక థర్డ్ ఫ్రంట్ అనేది నిర్మాణం చేశాను. ఎవరికి కూడా తెలియదేం కాదు, పత్రికా ముఖంగా తెలియజేశాను. ఈ విషయంపై వాళ్ళు ఏమన్నా చేశారా, ఇదేమన్నా ఇంకెలాగైనా రూపం తీసుకుంటుందా అనేది అది పెద్దలు
అందరూ బాధ్యత గల పోస్టులో ఉన్నవాళ్ళు చెప్పవలసింది.